ఆగుల గురించి చెప్తా. హాయ్ గాయ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయా, ఫ్లవర్స్ మనం పట్టుకున్న ఇసుక అయిపోతాయి, కింద పడిపోయి వాటికి పురుగులు అంటుకొని ఇంగ్లీష్లో వాళ్ళే తెలుగులో వాళ్ళేమో మర్చిపోయి ఏదేదో పురుగు అనుకొని తినేస్తారు. కొంతమంది స్నేక్స్ని హాయ్ గాయ్స్, ఇవాళ నేను స్నేక్స్ గురించి చెప్పబోతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఇవాళ అప్పుడు ఇంగ్లీష్లో వాళ్ళు అమెరికా వెళ్ళిపోయిన వాళ్ళు ముంబైలో ఉన్న వాళ్ళు తెలియకుండా స్నేక్స్ని సూప్ చేసుకొని తింటారంట. అసలు బాగోదు. ఇక్కడైతే కొంతమంది కూడా అట్లాగే. మనం ముంబైలో ఉంటే ఏం చేస్తాం, నీట్గా కూర వండుకొని తింటాం. సపోజ్ వాళ్ళే పురుగులు కట్ చేసుకొని పురుగులు తింటారంట. కొంతమంది ఫ్రై చేసుకొని స్నేక్ని తింటారంట. అట్లా మనం విడితరం కాదు, ఏదో వింటాం అంతే. ఇప్పుడు ల్యాప్లార్ అని ఒక పురుగు ఉంటుంది, బాగా గుట్టేసింది. మీకు తెలుసా అది? మీకు తెలుసు అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ల్యాప్లార్ అని ఒక పురుగు ఉంటుంది, బాగా గుట్టేసింది, పొక్కులా వచ్చేసింది మనకి వచ్చేసాయి. మళ్ళీ అదేమన్నా పొక్కులు, ఇప్పుడు మనకి పొక్కులా ఉంటుంది, మళ్ళీ కస్తే ఇదంతా పొక్కులా వచ్చేస్తుంది. ఎంత పొక్కులా వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ నాకు రాలా, కానీ దానివల్లే ఎప్పుడైనా మనం స్నేక్స్ని పట్టుకోకూడదు. అది కాసుకోవాలి, ఇంత బాగుంటుంది. దాని లోపల ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకు ఈ పొడం దాకా దానికి ఒక పిల్లలు ఉంటాయి. అంటే ఆ పిల్లలు కావు, అది పిల్లల కోసం ఏదో నాటకాలు వేసామనుకో, మా అన్నయ్య చాలా మంచాడు, కానీ కొంచెం కుదిలే నడవ. రైటింగ్లో మంచిగా చదువు, కానీ కొంచెం బ్యాడ్ ఎదవ. టీచర్తో కొట్టించుకుంటాడు, మళ్ళీ పిచ్చి పిచ్చి చూపి మాకు అనుకో. ఇప్పుడు కొంతమంది వాటికి పిల్లలు ఉంటాయి. అంటే అంటే మీరనే పిల్లలు కాదు, ఇంత పిల్లలు ఇంత పిల్లలు అరవలేదులే. ఇంత పిల్లలు ఏం చేస్తాయి, వాటి కోసం ఆ స్నేక్స్ వ్యాపారస్తుడుగా నా పిల్లల్ని ఇట్లా చంపేస్తున్నారు అని వాళ్ళ పిల్లల కోసం అందరినీ ఆ పాములు చంపేస్తాయి. అట్లా కోపంగా ఉంటే ఎందుకు, వాళ్ళ పిల్లల కోసం